సార్, ఇతను చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేస్తుంటే ఇద్దరు వచ్చి ఆ బ్యాగ్లో బాంబులు వేశారట. మేము చూసి చెప్పేలోపే భయంతో పారిపోయారంటున్నారు. సారీ అమ్మా, ఫ్యాక్షనిస్టులు ఊరు కదా, కుదిరితే బాంబులేస్తారు, లేదంటే ఇలా ఇరికిచ్చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి కాపాడారు. మీరే మా అమ్మాయిని కాపాడారు, మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు నీ భార్య నిన్ను కాపాడిందయ్యా. ఇలాంటి భార్య ఉండటం నీ అదృష్టం. అమ్మాజీ గారు ఎందుకో రమ్మని పిలిచారు? అవును పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టాలని పిలిపించారు. అక్కను పిలుచుకొస్తాను, రండి. అలాగే. అమ్మా, పంతులు గారు వచ్చారేంటి? ముహూర్తాలు పెట్టమంటున్నావు, దేనికోసం? ఏమోనే, నాకేం తెలుసు. ఏదో ముహూర్తం పెట్టాలి, పంతులు గారిని పిలవమని చెప్పింది, అందుకే పిలిపించాను. ఇప్పుడు ముహూర్తమా? అన్నయ్య పెళ్ళైపోయింది, శోభనం కూడా అయిపోయింది, ఇంకా ఎందుకోసం అయి ఉంటుంది? ఇక మిగిలింది మా ముగ్గురు పెళ్ళిళ్ళే కదా. సాత్విక అక్కకేమైనా సంబంధం కుదిరిందా? ఏమోనే, నాకేం తెలుసు. కుదిరితే బావును, తర్వాత నా దారి క్లియర్ అయిపోతుంది కదా. సరే పద. నమస్కారం అమ్మాజీ గారు. నమస్కారం అయ్యారు, కూర్చోండి. కుర్చీ తీసుకురా అమ్మే. చెప్పండమ్మా, ఏం ముహూర్తం పెట్టడానికి రమ్మన్నారు? దత్తత తీసుకోవాలప్పా, మంచి ముహూర్తం పెట్టండి. దత్తత ఎవరిని తీసుకుంటున్నావు వదినా? నా కొడుకుని. కొడుకుని దత్తత తీసుకోవడం ఏంటి? ఈ అమ్మాజీకి బుర్ర పోయింది. బసవమ్మా, అయ్యారమ్మా, బయటకనేసానా? పిన్నది కరెక్టే కదమ్మా, మళ్ళీ నన్ను దత్తత తీసుకోవడం ఏంటి? ఈ మాట ఎవరు విన్నా నీకు బుర్ర లేదని అనుకుంటారు. కన్న కొడుకునే దత్తత తీసుకోవాలని ఆలోచించేంత ఎర్రి బాగులదాన్ని కాదప్పా. నేను దత్తత తీసుకుంటాండాది పెంచిన కొడుకుని, శివాని. ఏం మాట్లాడుతున్నావు అమ్మాజీ? నా కొడుకు నువ్వు దత్తత తీసుకోవడం ఏంటి? నీ కొడుకేంది మే? ఎన్ని తూర్లు చెప్పినా ఆ భ్రమలోంచి బయటకు రావేమి? ఓడు నీ కొడుకు కాదు, నా కొడుకు. ఇన్నాళ్ళు పెంచిన కొడుకు ఇప్పుడు దత్తత తీసుకుని సొంత కొడుకుని చేసుకోబోతాండా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా పిల్లలు లేని వాడు దత్తత తీసుకుంటారు, కానీ నేను చెల్లెలు ఉన్నాం కదా, మళ్ళీ శివన్ దత్తత తీసుకోవడం ఏంటి? నువ్వు మాట్లాడకప్పా. ఏం చేర్చండానో, ఎందుకు చేర్చండానో నాకు బాగా తెలుసు. అందరూ మనిషికి పుడితే మనసుకు పుట్టినోళ్లు కొందరుంటారప్పా. ఓడు నా మనసుకి పుట్టినోడు, ఎప్పటికీ నా మనసులోనే ఉండేటోడు. నీకన్నా నా కూతురు కన్నా ఓడే నాకెక్కువ. అట్టాంటోడు పెంచిన కొడుకుగా ఉండిపోకూడదు, సొంత కొడుకు కావాలా. అందుకే
దత్తత తీసుకుంటాండా. మేం చేతులు ముడిచి కూర్చుంటే నువ్వేమైనా చేస్తావమ్మాజీ. దత్తత తీసుకోవాలని నువ్వనుకుంటే సరిపోదు, తల్లిదండ్రులం మేం ఒప్పుకోవాలి. అవునదినా, తల్లిదండ్రులు ప్రాణాలతో ఉండగా వాళ్ళ సమ్మతం లేకుండా నువ్వెలా దత్తత తీసుకుంటావు? మధ్యలో నీకేమి నొప్పప్పా? నీ కొడుకునేమన్నా దత్తత తీసుకుంటాండానా ఏమే? నా కొడుకైతే ఏంటి, అన్నయ్య కొడుకైతే ఏంటి వదినా, అంతా ఒకటే కుటుంబం కదా. ఎవరి సమస్య గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. కొడుకు మీద హక్కులన్నీ తల్లిదండ్రులకే. ఎవరప్ప తల్లిదండ్రులు? వీళ్ళ ఏ రోజైనా మిమ్మల్ని తల్లిదండ్రులని గుర్తించినాడా? ఎప్పుడైనా ఓని చెయ్యి పట్టుకుని నడిపించినావా? ఎప్పుడైనా వీణ్ణి భుజానెత్తుకుని ఆడించినావా? మరి నువ్వు తండ్రి వెట్ట అవుతావు. నువ్వు కూడు పెడితేనే కూలిగట్టి డబ్బులు పెట్టిపోతాడు. నువ్వు తల్లి వెట్ట అవుతావు మే. నీకు రక్త సంబంధము లేదు, పెంచిన సంబంధము లేదు, అసలు ఏ సంబంధము లేదు మే. నువ్వెట్ట తల్లివవుతావు? వాడు మాకు దూరం అయ్యాడు, నువ్వు దూరం చేశావో అందరికీ తెలిసింది. ఇన్నాళ్ళు నిన్ను వాడు అమ్మ అని పిలిచినా, మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తించకపోయినా వాడు మా కొడుకు. మా ప్రాణం పోయేంత వరకు వాడి ప్రేమ కోసం ఇలాగే ఎదురు చూస్తాం గాని వదులుకోవడం కుదరదమ్మాజీ. ఏమప్పా, చాలా కాలం తర్వాత కాదు కుదరదు అనే మాట వచ్చాండాది? ఓనికి తెలియాల్సిన నిజాలు మొత్తం తెలిస్తే మిమ్మల్ని తల్లిదండ్రులుగా చూడడం కాదప్పా, బాణాలతో ఉండగానే తల కొరివి పెట్టేచ్చాడు. మొత్తం చెప్పేదా? వదినా, ఇది అన్యాయం. అబద్ధాన్ని నిజం చేసి చెయ్యని నేరానికి అమాయకుణ్ణి బలి చేయడం అన్యాయం, దారుణం. నువ్వు నోరు ముయ్యప్పా. ఈ విషయం గురించి ఎవరు నోరెత్తినా నేను దాచిన నిజాన్ని బయటకు తీయాల్సి వస్తాది. మళ్ళా చెప్తా ఉండా, ఓడు నా కొడుకు, నేను దత్తత తీసుకుంటాండాను. ఓని మీద హక్కు, అధికారం, బాధ్యత, ప్రేమ ఏమన్నా ఉన్నాయంటే అది నాకు మాత్రమే. అర్థమైనదా? అర్థమవుతుందమ్మాజీ. కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నీకు ప్రేమున్నది నా కొడుకు మీద కాదు, కొత్తగా వాడికొచ్చిన ఆస్తి మీద. ఆస్తి ఏంది మే? ఏం మాట్లాడుతా ఉండవు? అవును, ఎప్పుడైతే మా అక్క ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసిందని తెలిసిందో అప్పుడే నీకు భయం మొదలైంది. ఈ ఆస్తి మీద పెత్తనమంతా పోతుందని ఎత్తుగడ వేశా. ఆస్తి కోసం ఇంత నాటకం ఆడాల్సిన పని లేదు మే. వానికి నేనంటే ప్రాణం, నా కోసం ప్రాణాలిస్తాడు. ఆస్తి అడిగితే ఇయ్యడా ఏమి? అవును, నీ మాయలో ఉన్నాడు కాబట్టి అడిగితే ఏమన్నా ఇచ్చేస్తాడు. కానీ నువ్వు అడగలేవు, ఎందుకంటే అడిగితే వాడి దృష్టిలో స్వార్థపర్రాల్లా మిగిలిపోతావు కాబట్టి. కరెక్ట్ వదినా, వాడికంటే ఆస్తే ముఖ్యమని అనుకుంటున్నావని వాడు నమ్మిన మరుక్షణం నిన్ను వదిలేస్తాడు. అప్పుడు ఈ ఆస్తి కూడా కాకుండా పోతుంది. అదే దత్తత తీసుకుంటే శివని కొడుగ్గా ఉండిపోతాడు. ఎప్పట్లాగే ఈ ఆస్తి అంతా నీ గుప్పెట్లో ఉండిపోతుంది. అదే కదా వదినా నీ ప్లాను? నువ్వు కోపంగా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు వదినా. మా అన్నయ్య నిన్ను ఎదిరించి మాట్లాడలేకపోవచ్చు, కానీ ఇలాంటప్పుడు కూడా ఏదో జరుగుతుందని నోరు వెప్పకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు.
ఈ ఆలోచనలన్నీ మానుకోవద్దునా, అది నీకు కూడా మంచిది కాదు. దిగంబరం, చెయ్యెత్తుతావా? సిగ్గులేదు? ఇన్నాళ్ళు నా మోచేతి కింద నీళ్లు దాగి ఇప్పుడు నన్నే ఎదిరిచ్చావా? అవును, ఇన్నాళ్ళు నిజం తెలియక నువ్వేం చేసినా అందరూ భరించారు. ఇది నా కొడుకు ఆస్తి. ఇక నుంచి నీ పప్పులు ఉడకో అమ్మాజీ. నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని దత్తత తీసుకోనివ్వను. అది మాత్రం నీ వల్ల కాదు మే. ఎలా కాదో నేను చూస్తాను. ఏం చేస్తావు మే? ఏం చేస్తావు? శివ, వచ్చినావాప్పా? 2 దినాలు నువ్వు లేకపోయేసరికి నా పరిస్థితి ఎట్ట అయినాదో చూడప్పా. నువ్వు రావడం ఆలస్యం అయ్యింటే నా ప్రాణాలే తీసేటోళ్ళు. అది నోరా ఇంకేమన్నానా? నువ్వు అందరి మీద పడిపోయి మరిదిగారన్న గౌరవం కూడా లేకుండా చెయ్యి చేసుకోవాలని చూసి తిరిగి నిన్ను చంపేస్తున్నామని అబద్ధాలు చెప్తున్నావా? చాలు. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ కళ్ళలో కన్నీరెప్పుడు చూడలేదు. ఏం జరిగిందమ్మా? అరే, నిన్ను దత్తత తీసుకుంటుందంట్రా. మీ అమ్మా నాన్నలతో నీకు ఏ సంబంధం లేదంట. ఎవ్వరిని మాట్లాడదన్నానా? మాట్లాడిని అప్పా. నేను మాట్లాడితే మళ్ళా అబద్ధం చెప్పినానంటారు. వాళ్ళ నోటితోనే ఇని నేనడిగింది న్యాయమో కాదో నువ్వే చెప్పప్పా. ఇప్పటి వరకు అందరి గొంతులు లేసినాయి కదప్పా. ఇప్పుడేమైనాది? సరే, నేను చెప్పేదా? నువ్వంటే నాకు ప్రాణమప్పా. నా కన్న కొడుకు కన్నా నిన్నే ప్రేమగా చూసుకున్నా. నమ్ముతావా లేదా? ఎందుకు నమ్మనమ్మా? నేనంటే నీకు ఎంత ఇష్టమో వేరే చెప్పాలా? ముందు నువ్వెందుకు ఏడుస్తున్నావో, ఏం జరిగిందో చెప్పు. నిన్ను ఏడిపించిన వాళ్ళు ఎవ్వరైనా సరే క్షమించేదే లేదు. ఎవరో కారణం కాదప్పా, నేనే కారణం. నీ మీదున్న ప్రేమే కారణం. ఆ ప్రేమను చంపుకోలేక పెంచిన కొడుకుగా ఉన్న నిన్ను దత్తత తీసుకోవాలనుకున్నా. అది వీళ్ళకి నచ్చలేదప్పా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాండారు. ఇంట్లో నుంచి బయటికి తోస్తా ఉండారప్పా. అబద్ధాలు చెప్పగా మాజీ మాట్లాడద్దు. చూసినావప్పా, చూసినావా? నువ్వు ఉండంగానే ఇట్ట మీద పడిపోతాండారు. నువ్వు లేనప్పుడు నా పరిస్థితి ఏందో ఊహించుకో. ఆస్తి కోసమని, పెత్తనం కోసమని ఏందేదో మాట్లాడేసినారప్పా.
నువ్వుండగా నాకు వేరే ఆస్తి కావాలనా? నువ్వే నువ్వే నాకు లక్షల కోట్ల ఆస్తి తప్ప. నిన్నెక్కడ నాకు కాకుండా చేర్చారోనని దత్తత తీసుకోవాలనుకున్నా. నేను పోతే ఇదిగో నా కన్న బిడ్డ ఓడు తల కొరివి పెట్టాలని నేను కోరుకోవడం లేదప్పా. నువ్వే తల కొరివి పెట్టాలనుకున్నా. నువ్వే నా అసలు కొడుకువి. అందుకే దత్తత తీసుకోవాలనుకుంటున్నా. చెప్పప్పా, నా కోరిక తప్ప? నిన్ను దత్తత తీసుకునే హక్కు నాకు లేదా? లేదంటే చెప్పప్పా, ఇప్పుడే కట్టు బట్టలతో ఈ బాకిలు వదిలేసి వెళ్ళిపోతా. నాటకం అంతా దొంగ నాటకం. నాన్న, ఆ మాయ మాటలు నువ్వు నమ్మొద్దు. మాట్లాడరేంటండి? మీరైనా చెప్పండి. ఎవ్వరేం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరివి నాటకాలో ఎవరివి మాయలో నాకంతా తెలుసు. అమ్మా, ఎవరో చెప్పేదేంటి? నేను చెప్తున్నా, నేనే నీ కొడుకుని. నా మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి. నా ప్రాణాలే నీవమ్మా. దత్తత రమ్మంటే రానా? నువ్వేమన్నా చేసుకో. అడిగే వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పటికైనా అర్థమైనాదా? ఈ అమ్మాజీ ఏమనుకుంటే అదే జరుగుతాది. ఎవరేం చేయలేరు మ్యా. మాట్లాడకుండా అలా వచ్చేసారేంటండి? అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? తెలుస్తోంది అనసూయ, కానీ ఏం చేయమంటావో చెప్పు. వాడేమన్నాడో విన్నావు కదా. ఎవరేమనుకున్నా నేను నీ కొడుకునే అమ్మాజీ, నీకు నచ్చింది చేసుకో అని వెళ్ళిపోయాడు. ఇంకేం చేయగలం చెప్పు? అలాగని వదిలేస్తారా? వాడు మీ కొడుకండి. దత్తత పేరుతో అమ్మాజీ వాడిని తన్నుకుపోతోంది. అది అర్థమవుతుందా మీకు? అర్థమవుతోంది అనసూయ, కానీ ఏం చేయలేమని చెప్తున్నాను కదా. ఏం చేయలేమంటే కుదరదండి. ఏదో ఒకటి చేసి ఈ దత్తత జరగకుండా ఆపాల్సిందే. ఇన్నాళ్ళు నా అక్క కొడుకుగా ఉండేవాడు. ఏదో ఒకరోజు మనసు మారి నా కొడుకు అవుతాడని ఆశతో ఎదురు చూశాను. కానీ మీకు కూడా ఏమీ కాకుండా చేసేస్తుంది. అసలు ఇన్నాళ్ళు లేని ఆలోచన ఉన్నట్టుండి ఇప్పుడెందుకు వచ్చేసింది? వాడి మీద ప్రేమతోనా? అలా అయితే ఇన్నాళ్ళు అమ్మ అమ్మ అని కట్టడి చేసి మరీ పిలిపించుకుంది. ఇప్పుడు కూడా అలాగే పిలిపించుకోకుండా దత్తత తీసుకోవాలని ఎందుకు అంత పట్టుబడుతుంది? ఆస్తి కోసం కాదు. పైకి మాత్రం నీ చేత తలకొరి పెట్టించుకోవాలనుందని మాయ మాటలు చెప్తోంది. అసలు అమ్మాజీని ఇప్పుడే చంపేసి తలకొరి పెట్టాలన్నంత కోపం వస్తుంది. నాకు నీకన్నా ఎక్కువ కోపం వస్తోంది అనసూయ. అమ్మాజీ ఏ ఉద్దేశంతో ఈ నాటకం ఆడుతుందో నీకు, నాకు, ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. కానీ వాడికి అర్థం కావట్లేదే. ఏం చెయ్యాలి చెప్పు? ఏం చేయాలి అంటారేంటండి? నాకు విషయం తెలియక అడుగుతాను. మీరు కన్న తండ్రే కదా. మీ సమ్మతి లేకుండా మీ కొడుకుని ఎవరైనా దత్తత తీసుకోగలరా?
కొడుకైతే మనకేంటి? అలా అనకండి. అమ్మాజీకి కావాలంటే శివ పేరు మీదున్న ఆస్తి మొత్తం ఇచ్చేయండి. ఏం కావాలన్నా చేసుకోమనండి, కానీ మన కొడుకుని మాత్రం వదిలేయమని చెప్పండి.